కడప జిల్లా బద్దివేలు మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీల ఇళ్ల రిజిస్టర్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా బద్దివేల్ మున్సిపాలిటీలో 5,502 జగనన్న ఇంటి పట్టాలు రావడం జరిగిందని, అందులో భాగంగా 4,435 మందికి జగనన్న కాలనీలో వారికి ఇచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏ ప్రభుత్వం చేయలేని పని ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చేయడం జరిగిందని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ఎంతో మందికి ఎన్నో విధాలుగా లబ్ధి పొందారని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. ఈ రిజిస్టర్ పట్టాల ద్వారా బ్యాంకుల నుండి లోన్లు కూడా తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర కార్పొరేట్ చైర్మన్ రమణమ్మ, కుడా చైర్మన్ గురుమోహన్, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేట్ డైరెక్టర్ కేశవరెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి, పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, సీనియర్ నాయకుడు పుత్తా శ్రీరాములు, కరీముల్లా మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ అల్లా ప్రకాష్ మరియు మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ స్వాధీనం చేస్తానని కూడా చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మీ ఇంటికి మీ చేతికి అందియాలని చెప్పి ఈనాడు జగనన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 35 లక్షల పేద బడుగు బలహీన వర్గ కుటుంబాలన్నింటికి కూడా ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా పూర్తి చేసి మీకు ఇవ్వాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, మీరు ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో కూడా చేస్తారు, మీకు పట్టా ఇచ్చినారు, అందరితో వద్దు, ఇది రిజిస్ట్రేషన్ చేసిస్తే దీనికి ఉండే విలువ మీ అందరికీ తెలుసు. ఈరోజు మీకు ఇచ్చినటువంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రం మీకు ఇప్పుడు మేము అందిస్తే దీన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ బ్యాంకు వద్దకు పోయినా కూడా ఈరోజు మీకు ఏదన్నా అవసరం, ఒక 50,000 డబ్బు కావాలి, ఆ అక్క చెల్లెమ్మకి 50,000 డబ్బు కావాలంటే బ్యాంకుకి పోతే లోన్ ఇస్తారు. మీరు ఆ లోన్ వాడుకొని నెలకు 5,000, 3,000, 1,000, 2,000 కట్టి మనం అప్పు తీర్చుకోవచ్చు.